తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ. అమ్మ, చాలా మందికి ఉండేటువంటి అనుమానం, తమ పూర్వీకుల్ని అంటే తమ తల్లిదండ్రుల్ని లేదంటే చనిపోయిన వాళ్ళ తాతలు అమ్మమ్మ ఇలా వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ జనరేషన్స్ ప్రేమిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి గుర్తుగా వాళ్ళ ఫొటోస్ పెట్టుకోవాలి అనుకుంటారు. మరి పూర్వీకులు చనిపోయిన వారి ఫొటోస్ని దేవుడి రూమ్లో పెట్టడం అనేది చేయొచ్చు అంటారా? ఎందుకంటే పితృదేవతలు అని కూడా అంటూ ఉంటారు కాబట్టి కొంతమంది అలా పెట్టుకుంటూ ఉంటారు. అది కరెక్టే అంటారా? ఒకవేళ పెట్టాలి అనుకుంటే దేవుడి రూమ్లో పెట్టొచ్చా, లేదంటే బయట ఇతర వేరే ప్లేసెస్లో పెట్టొచ్చా? తెలియచేయండి. దాంతోపాటు చనిపోయిన వారి వస్తువుల్ని కూడా మనం వాడుకుంటూ ఉంటాం. చూసినట్టయితే వాళ్ళ బంగారం ఉంటుంది, మన వాళ్ళకి కొడుకులకి పంచుతూ ఉంటారు కదా, కూతుర్లకు ఎక్కువగా ఇస్తూ ఉంటారు బంగారం. అలాగా ఇంకా వస్తువులు, ఇంకా వాళ్ళు వాడినవి ఏమైనా వస్తువులు ఉంటే కనుక వాడుకోవచ్చా? తెలియచేయండి. ముందర వాళ్ళ ఫోటోలు మన దేవుడి గదిలో పెట్టుకోవచ్చా లేదా? చనిపోయిన వాళ్ళ ఫోటోలు దేవుడి గదిలో పెట్టకూడదు. మన తాత ముత్తాతలు, మన తల్లిదండ్రులు, వీళ్ళ ఫోటోలు దేవుడి గదిలో, అది కేవలం పూజా మందిరం, దేవతా మందిరమే. పితృదేవతలు వేరు, దేవతలు వేరు. వాళ్ళ లోకాలే వేరువేరుగా ఉంటాయి కనుక వారు వేరే, వీరు వేరే కనుక ఈ దేవతల్ని లోపల పెట్టి పూజిస్తాం. కానీ పితృదేవతలని అంటే మన పెద్దవాళ్ళ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఇలాగా వాళ్ళందరినీ మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. ఫోటోలు పెట్టుకుంటే మంచిది కూడా. ఎందుకో ఇక్కడి నుంచి ఇవి మన రూట్స్ అని మన పిల్లలకి చెప్పడానికి మనకు అవకాశం కూడా ఉంటుంది. పెట్టుకోవటం తప్పు లేదు, కానీ వేరే పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు వాళ్ళ ఫొటోస్ పెట్టుకోవాలంటే ఎటువైపున? కొంతమంది దక్షిణం అంటారు, అది కరెక్ట్? దక్షిణం వైపు పెట్టుకుంటే మంచిది. దక్షిణం వైపు పెట్టుకుని అంటే వాళ్ళు దక్షిణం చూస్తూ ఉన్నట్టుగా వెళ్ళిపోయారు కదా ఆ టేప్కి. అవును, కానీ దక్షిణ యమస్థానం, అందుకని మొత్తం దిక్కులన్నిట్లో ఒక్కొక్క వైపు ఒక్కొక్క దిక్పాలకుడు కదా, కనుక అటువైపు చూస్తున్నట్టుగా పెట్టుకోవచ్చు. పెట్టుకుని చేసేటప్పుడు నార్త్ వైపు ఫోటో పెడితే దక్షిణం వైపు చూస్తూ ఉంటారు. కరెక్ట్. అలా పెట్టుకున్నప్పుడు వాళ్ళని చక్కగా మనం రోజు ఒక పువ్వు ఏదన్నా పెట్టి కూడా పూజించుకోవచ్చు. తప్పేమి లేదు, పూజ చేయటం తప్పు లేదు. కానీ దేవతా గదిలో, మన పూజ గదిలో వద్దు, విడిగా పెట్టుకోవాలి. కొంతమంది ఇంకా ఏం చెప్తారంటే వాళ్ళని ఇలా వేలాడేసినట్టుగా పెట్టకండి, అంటే కింద ఏమన్నా ఆధారం ఉండేలాగా. ఇప్పుడు దేవతా పటాలు కూడా మనం కొంచెం ఆధారంతో పెడతాం కదా, అలాగనమాట. ఒక ఆధారంతో పెట్టండి అని కూడా చెప్తారు. ఏదైనా మనస్సే ముఖ్యం అన్నిటికంటే మొట్టమొదట. చాలామంది బతికున్న గురువుల్ని కూడా పూజా మందిరంలో పెట్టుకోవటం చేస్తున్నారు. గురువులు వాళ్ళు సశరీరంగా ఉండగా వాళ్ళని పూజించాలి, సశరీరంగానే పూజించాలి, కానీ పటం పెట్టుకుని కాదు. శరీరంతో లేని గురువుల్ని పటం పెట్టుకుని పూజా మందిరంలో కూడా పెట్టి పూజించుకోవచ్చు, తప్పులేదు. వాళ్ళ స్థితి వేరే అనమాట, వాళ్ళది గురుస్థితి, గురుస్థానం కనుక వాళ్ళని వేరే పెట్టి పూజించవచ్చు, వాళ్ళని పూజా మందిరంలో పెట్టి పూజించుకోవచ్చు. కానీ బతికున్న గురువులని పూజా మందిరంలో పెట్టడం కొంచెం అభ్యంతరకరమే. చాలామంది పెట్టుకుంటున్నారు, నా అభిప్రాయం నేను చెప్తున్నా, అది అభ్యంతరకరమే. కనుక ఏ పటాలు పూజ గదిలో పెట్టాలి, ఏ పటాలు బయట పెట్టాలి, ఇలాగే ఈ గురువుని కూడా, గురు పటాలు మీరు పూజించదలుచుకుంటే, గురువు ఎప్పుడు మన పక్కనే ఉండడు కదా, పూజించదలుచుకుంటే చక్కగా గురువుకు ఒక గురుస్థానం ఏర్పరిచి ఆ గురుస్థానంలో గురువు పటం పెట్టి కావాలంటే పువ్వు కూడా పెట్టుకోండి, తప్పేం లేదు. అంతేగాని పూజ గదిలో కాదు. ఎవరు సశరీరంగా ఉన్న గురువుని, అంటే ఇంకా బతికి ప్రాణాలతోనే ఉన్న గురువుని, వాళ్ళని పైన దేవతలతో కలిపేయకూడదు, తప్పు అది. వాళ్ళు మన ప్రత్యక్ష దేవాలు అనమాట, అది కదా అక్కడ. కనుక వాళ్ళంటే అలా చేయకూడదు. ఆ తర్వాత ఈ పితృదేవత, వీళ్ళు పెద్దవాళ్ళు వాడిన వస్తువులు మనం వాడుకోవచ్చా లేదా అని అనేటటువంటి దాంట్లో వాడుకుంటూనే ఉన్నాము. అందరూ కూడా ఏ వస్తువు పారేయరు, ప్రతి వస్తువుని ఎవరికో ఒకళ్ళకి ఇచ్చేస్తారు. మనం వాడుకుంటాం, లేకపోతే ఇంకోళ్ళకి ఇచ్చేస్తాం. కానీ ఏ వస్తువుని ఊరికే చెత్తబుట్టలో పడేయరు సాధారణంగా. అవునా? మరి అది పనికిరాని వస్తువు, విరిగిపోయిన వస్తువు, చిరిగిపోయిన వస్తువు అయితే తప్పితే అన్నీ కూడా, పుస్తకాలు మన లైబ్రరీలోకి వెళ్ళిపోతాయి. వాళ్ళు వాడినవి, వాళ్ళు వాడిన బంగారం, వెండి పిల్లలందరూ కాస్త పంచుకుంటారు. ఈ రకంగా అందరూ తల ఒకటి. ఈ పంచుకునేటప్పుడు వస్త్రాలు, వాళ్ళు ఏది వాడినా కూడా ఆ వ్యక్తి అలాంటి వారు, పోయిన వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం వాళ్ళ ఆహార్యంలోకి వస్తుంది. అంటే వాళ్ళు ధరించిన నగల్లోకి, బట్టల్లోకి, వాళ్ళు వాడిన వస్తువుల్లోకి, అన్నిట్లోకి వస్తుంది. మన మనస్తత్వమే వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు కనుక శుద్ధాత్మలు అయి ఉంటే, సాత్విక తత్వం కలిగిన వాళ్ళు అయి ఉంటే,
వాడికి వాడినా ఏమీ తప్పులేదు. ఇబ్బంది ఉండదు. వాళ్ళు కనుక కొంచెం ఈర్ష్య, అసూయలు, కోపం, ద్వేషం ఉంటారు కదా, అన్ని రకాలు ఉంటారు కదా. కనుక అవతల వ్యక్తి ఎలాంటి వారనే చూసుకోవాలి. వాళ్ళు వాడిన ఇల్లు కూడా, ఇది కూడా చెప్తున్నా నేను, వాళ్ళు వాడిన ఇల్లు కూడా, వాళ్ళు వాడిన నగలు కూడా, వాళ్ళు వాడిన బట్టలు కూడా, అన్నీ సమస్తం అవి దాంట్లో ఉండి వాడుకుంటున్న వాళ్ళకి ఆ లక్షణాలు ఆటోమేటిక్గా సంక్రమించేస్తాయి. అందుకనే అలా వాడకూడదు. దీనికి భారతంలో ఒక మనకి ప్రత్యక్ష నిదర్శనం ఒకటి ఉంటుంది. భీముడు జరాసంధుడిని చంపేసి వాళ్ళ గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళవన్నీ తీసుకొచ్చేసి వాళ్ళు తీసుకొచ్చేసుకుంటారు కదా. తెచ్చాక కిరీటం చాలా బాగుంది, నేను పెట్టుకుంటాను అన్నయ్య అన్నాడు. భీముడు కదా చంపింది జరాసంధుడిని అంటే ధర్మరాజు అన్నాడు, వద్దు, ఈ కిరీటానికి చాలా పాపం, చాలా ద్వేషం, అంతా అన్ని అంటుకుని ఉన్నాయి, ఇది అసలు ముట్టుకోవద్దు, తీసుకుపోయి స్టోర్ రూమ్లో పడేయమంటాడు. ఆ స్టోర్ రూమ్లో పడేశాడు. అన్నమాట కాదన్నారు కదా ఈ తమ్ముళ్ళు ఎవరు. తర్వాత తరంలో పరీక్షిత్తు రాజయ్యాక అభిమన్యుడు కొడుకు, ఆయన వేటకెళ్తూ ఒకసారి ఆయుధాగారంలోకి వెళ్ళాడు చూడటానికి. ఈ కిరీటం ఆయనకి నచ్చింది. ఈ కిరీటం తల మీద పెట్టుకుని వేటకెళ్ళాడు. వేటకెళ్ళాక ఏదో ఇబ్బంది వచ్చింది, మధ్యలో ఆయనకి ఏదో దాహం వేసింది, నీళ్లు కావాల్సి వచ్చినాయి, ఒక్కడే అయిపోయాడు, సైన్యం వెనకాల రాలేదు. ఆ సమయంలో శమీక మహర్షి అని ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన పూర్తిగా ధ్యానంలో గడిపోయి తపస్సు చేసుకుంటున్నాడు. తనకి సహాయంగా అసలు రాజుగారు వస్తేనే లేచి మర్యాద చేయాలి, చేయలేదు. చేయకపోగా అడిగినా కూడా ఏమీ చేయలేదు. కోపం వచ్చేసింది పరీక్షిత్తుకి. మామూలుగా మహర్షుల మీద వీళ్ళు కోపించరు. మహర్షులకు ఉన్న శక్తి వీళ్ళకి తెలుసు. కోపించేసి ఏం చేశాడు, తీసుకుపోయి చనిపోయిన పాము ఒకటి అయితే పక్కన పడి ఉంటే దాన్ని బాణంతో ఇలా ఎత్తి ఆయన మెడలో వేసేసి వెళ్ళిపోయాడు. కిరీటం ఎంత పని చేసింది, ఎంత దుష్టబుద్ధితో, ఎంత చెడ్డ పని చేసిందో చూడండి. చేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఈయన కొడుకు వచ్చాడు, తండ్రి మెడలో చచ్చిపోయిన పామును చూసి తీసేసి ఎవడైతే ఈ పని చేశాడో వాడు వారం రోజుల్లో తల పగిలి చచ్చిపోతాడు అన్నాడు. వారం రోజుల్లో వాడికి మరణం అని శపించేశాడు. శపించేస్తే పైగా తక్షకుడు కాటుతో మరణిస్తాడని కూడా శపించాడు. అది శమీకుడికి తపస్సు అయిపోయాక బయటకు వచ్చా కొడుకు ఇలా అన్నాడని తెలిసి, రాజుగారు కదా ఎంతమందిని రక్షిస్తున్నాడు, రాజు అంటే మనకందరికీ తండ్రి లాంటి వాడు, అతనికి మెసేజ్ పంపించు, ఇలా నీకు వారం రోజుల్లో మరణం వస్తుంది కనుక నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పమన్నాడు. చెప్పమంటే ఒక ఋషి శిష్యులు ఉంటారు కదా అక్కడ వాళ్ళ దగ్గర, వాళ్ళు వెళ్ళి చెప్పారు. చెప్పాక ఇక ఋషి శాపం తిరిగి తీర్చలేరు, అది తెలుసు. అప్పుడు ఆ వారం రోజులు ఎన్నాళ్ళంటే వారం రోజులు అంటాడు. ఆ వారం రోజులు భాగవత కథలని సప్తాహంగా చెప్పించుకుంటాడు. సప్తాహం అనే మాట అక్కడి నుంచి వచ్చింది, వారం రోజులే ఉంది. ఆ వారం రోజులు కూర్చుని ఇవన్నీ వింటాడనమాట. అహర్నిశలు అంటాను చూడండి. అహ అంటే పగలు, నిశ అంటే రాత్రి. ఆ 7 పగళ్ళు కూర్చుని అవన్నీ విన్నాడు ఆయన. విని ముక్తిని పొందాడు. శ్రవణంతో వచ్చే ముక్తి అయింది, ముక్తిని పొందాడు. అలా ఎందుకు ఇదంతా జరిగింది? ఆ కిరీటం పెట్టుకోవటం వల్ల. అప్పటిదాకా అలా ఎప్పుడు ప్రవర్తించలేదు కదా. కిరీట ప్రభావం, ఆ బంగారం ప్రభావం. కనుక అవతల వాడు ఎలాంటి వాడు, జరాసంధుడు కిరీటం అది. జరాసంధుడు బుద్ధులు కిరీటంలోకి వచ్చేసాయి, ఇన్నేళ్ళైనా పోలా. కనుక అటువంటివి కరిగించేసి వాడుకోవచ్చు. బంగారం అయితే వెండి బంగారాలు కరిగించేసి వాడుకోవచ్చు. మిగిలినవన్నీ అంటే వస్త్రాలు అవి 10-15 సార్లు శుద్ధి చేసి, ఏ పాలతోనూ శుద్ధి చేసి ఇంకోటికి ఇస్తే మంచిదే. వీలైపోతే డిస్కార్డ్ ఇట్, అంతే అంతే, గంగలో అంతే. మన చేత్తో మనం ఇంకోటికి ఇవ్వకుండా. అవతల వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే లేదు, వాళ్ళు మంచివాళ్ళు. ప్రసాదంలాగా దేవుడి దగ్గర వస్త్రం వేస్తే శేష వస్త్రం అని ఎలా తెచ్చుకుంటున్నాం, అలా తెచ్చుకోవచ్చు. అది అంటే ఒక మంచికి ఒక ఉదాహరణ, చెడుకి ఒక ఉదాహరణ. వాళ్ళ వస్తువులు మనం వాడుకోవాలా వద్దా, అంతే మనమే డిసైడ్ చేసుకోవాలి. చాలా బాగా, ఎవరికి వాళ్ళకి తెలిసిపోతుంది కదా, వాళ్ళ నిత్యం చూస్తున్న వాళ్ళకి. అంతే. చాలా బాగా చెప్పారమ్మా, నమస్కారం, ధన్యవాదాలు. చూసారు కదండి, మన గతించిన పూర్వీకుల ఫోటోలు ఇంట్లో దేవుడి రూమ్లో పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా, ఒకవేళ పెట్టాలి అంటే ఎటువైపు పెట్టుకోవచ్చు అనేది తెలుసుకున్నాము. దాంతోపాటుగా కూడా ఇంకా చనిపోయిన వాళ్ళ వస్తువులు, బంగారము, ఆభరణాలు ఇవన్నీ కూడా వాడొచ్చా, వాడకూడదా, దానికి ఒక మంచి క్లారిఫికేషన్ ఇచ్చేసారు. ఇంకా డెసిషన్ అనేది మీరు తీసుకోవాలి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.